రైతు సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్లో బీఆర్ఎస్ రైతు మహాధర్నా నిర్వహించనుంది. ఈ నెల 10న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో రైతు మహాధర్నా నిర్వహించనున్నారు. ఈ రైతు మహాధర్నాకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు. మా కరెస్పాండెంట్ చందు పూర్తి సమాచారం అందిస్తారు. చందు, ఈ మహాధర్నా అప్డేట్స్ ఏంటి అసలు? శ్రీదేవి ఈ నెల 10వ తారీఖు కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో రైతు మహాధర్నా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోతోంది. ఇప్పటికే రైతు ధర్నాలు ఇటు 2 నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికే నిర్వహించింది. షాబాద్ లో నిర్వహించింది, నల్గొండలో కూడా రైతు ధర్నా నిర్వహించింది, 3వది కొడంగల్లో కూడా నిర్వహించబోతోంది. ప్రధానంగా రైతు భరోసా 15,000 ఇవ్వాలనేటువంటి డిమాండ్ తోనే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో 15,000 ఇస్తామని చెప్పినప్పటికీ ఇప్పుడు 12,000 మాత్రమే ఇస్తామని చెప్పిన నేపథ్యంలో రైతులంతా కూడా ఆందోళనలో ఉన్నారని కూడా బీఆర్ఎస్ పార్టీ అనుకుంటుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి, ఖచ్చితంగా రైతు భరోసాను ముందు ఖచ్చితంగా 15,000 రూపాయలు ఇప్పించేలా ఒత్తిడి చేయాలని కూడా భావిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల త్వరలో రాబోతున్న క్రమంలో వరుసగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచితే ప్రజల్లో ఒక మైలేజ్ వస్తుంది, రైతుల్లో మైలేజ్ వస్తుందని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే అటు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఓడిపోయిన నేపథ్యంలో ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ గ్రామ పంచాయతీలు కైవసం చేసుకోవాలని కూడా బీఆర్ఎస్ భావిస్తోంది. ఇక్కడ ఒకవైపు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత బాగా వచ్చిందని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు భావిస్తా ఉన్నారు. ఈ క్రమంలో వరుసగా ఇలాంటి ధర్నాలు, అదేవిధంగా సభలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పి కూడా భావిస్తున్న క్రమంలోనే కొడంగల్ నియోజకవర్గం సీఎం సొంత నియోజకవర్గంలోనే భారీగా ధర్నా నిర్వహించాలి, పెద్ద ఎత్తున సమీకరించాలని కూడా ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డికి కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో రైతుల ఇష్యూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పెద్ద ఎత్తున రైతులపై కేసులు నమోదైన క్రమంలో అప్పటికే బీఆర్ఎస్ పార్టీ లగచర్ల అంశంపై కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసింది. ఈ క్రమంలోనే ఈసారి రైతు ధర్నాను కొడంగల్ నియోజకవర్గంలో పెడితే ఇంకా ప్రజల్లో సీఎం నియోజకవర్గంలో భారీగా జన సమీకరణ చేసి ధర్నాగారం నిర్వహిస్తే రాష్ట్రం అంతా ప్రభావం ఉంటుందని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న క్రమంలోనే కొడంగల్లో రైతు ధర్నాను నిర్వహించబోతోంది. శ్రీదేవి, అదే చందు, రైతు భరోసా లభించేంత వరకు కూడా మేము ఈ పోరాటం కొనసాగిస్తామని ఎప్పటి నుంచో వాళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు. హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఇదే మాట్లాడుతున్నారు. అయితే ప్రస్తుతానికి బీఆర్ఎస్ కు ప్రజల్లో ఎటువంటి ఆదరణ ఉంది? ఎస్పెషల్లీ ఇప్పుడు సీఎం నియోజకవర్గంలో ఎలా ఉంది? ప్రధానంగా చూసినట్టయితే లగచర్ల ఇష్యూల మాత్రం కొంత ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ కొంత డ్యామేజ్ అయినట్టు చెప్పవచ్చు. ఎందుకంటే కొడంగల్ లగచర్ల ఇష్యూ భూములు సేకరించాలంటే ముందుగా ప్రజల్ని ఒప్పించి మెప్పించి భూములు సేకరించాలి, కానీ అక్కడ జరిగినటువంటి ఇష్యూ అది కాదు. అక్కడికి వెళ్ళిన కలెక్టర్ పై అక్కడ ఉన్నటువంటి రైతులు తిరగబడ్డారు. ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్ళినప్పుడు ఈ క్రమంలో వారిపై ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. కొంతమంది చెర్లపల్లి జైలు కావచ్చు, అదేవిధంగా సంగారెడ్డి జైల్లో రైతులను వేసింది. అయితే ముఖ్యంగా ప్రభుత్వం రైతులకు బేడీలు వేసి తీసుకువెళ్లేటువంటి అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ పెద్దగా ప్రొజెక్ట్ చేసింది. ఈ క్రమంలో కొంత ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించింది. ఈ క్రమంలోనే కొడంగల్ సీఎం సొంత నియోజకవర్గంలో ఇలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా నియోజకవర్గాలు ఇదే పరిస్థితి అంశాన్ని ఇప్పటికే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ అంశాలన్నింటినీ కనుక గ్రౌండ్ లెవెల్ లో తీసుకెళ్లగలిగితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న క్రమంలో తాజాగా ఫామ్ హౌస్ లో ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ కూడా మాట్లాడారు. ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత ఇంత త్వరగా వస్తుందని ఎవరు ఊహించలేదు, దేశంలో ఏ ప్రభుత్వానికి ఇంత త్వరగా వ్యతిరేకత రాదు అనే అంశాన్ని కూడా కేసీఆర్ కూడా చెప్పిన క్రమంలో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా కొట్లాడాలి, ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు సాధించాలి. అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలకు నష్టపోయాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఎక్కువ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవాలని కూడా ఇప్పటికే పార్టీ నేతలందరికీ కూడా కీలక ఆదేశాలు అయితే జారీ చేసిన క్రమంలో ఖచ్చితంగా కొడంగల్ నియోజకవర్గంలో కనుక రైతు నిర్వహిస్తే ఆ ప్రభావం రాష్ట్రం అంతా ఉంటుందని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి కూడా లగచర్ల అంశంలో ప్రభుత్వం జైలుకు పంపించిన పరిస్థితి ఈ క్రమంలో ఆయనకు కొంత సానుభూతి వచ్చిందని కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు భావిస్తున్న క్రమంలో కొడంగల్లో రైతు ధర్నా నిర్వహిస్తే రాష్ట్రం అంతా ప్రభావం పడుతుందనే ఆలోచనలో అయితే బీఆర్ఎస్ పార్టీ ఉంది. రైట్ చందు, థ్యాంక్ యూ.